ఆదిత్యకి మళ్ళీ పెళ్లి ఏర్పాట్లు చేసిన సునందకు ఆఖరి నిమిషంలో ఊహించని షాక్ ఇచ్చిన ఆదిత్య. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకునే ముందు మా వీడియోని తప్పకుండా ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి. ఇక ఆదిత్య అయితే ఆనంది గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సునంద అయితే వస్తుంది. ఆది, నువ్వు ఆనందిని మర్చిపోవాలి. తనకి విడాకులు ఇస్తానని నాకు ఇంతకు ముందే మాట ఇచ్చావు కాబట్టి ఖచ్చితంగా తనకి విడాకులు ఇవ్వవలసిందే అంటూ సునంద అనంగానే తప్పనిసరి పరిస్థితిలో ఇక విడాకుల పేపర్ల మీద అయితే సంతకం పెడతాడు ఆదిత్య. ఇక ఆ పేపర్స్ ఆనందికి అయితే పంపిస్తుంది సునంద. అది చూసిన ఆనంది అయితే కుప్పకూలిపోతుంది. ఏంటి ఆదిత్య గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? నన్ను ఎంతగానో ప్రేమించారు. నేనంటే మీకు ప్రాణం, మీరంటే నాకు ప్రాణం. అలాంటిది మన బంధం విడిపోవాలని ఎలా కోరుకుంటున్నారు? మీరు నన్ను ఎందుకు దూరం పెట్టాలి అనుకుంటున్నారు? నిజాలు తెలుసుకోకుండా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? నేను తప్పు చేశాను అంటే మీరు ఎలా నమ్ముతున్నారు? మన మధ్య ఉన్న నమ్మకం ఇదేనా? మన బంధానికి ఉన్న విలువ కూడా ఇదేనా అంటూ ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక విడాకుల పేపర్లు పంపించి ఆదిత్యకి ఆనందికి ఎలాంటి సంబంధం లేదని ఇక సునంద అయితే నిర్ణయించుకుంటుంది. ఆదిత్యకైతే ఇక సంబంధాలు చూడడం అయితే మొదలు పెడుతుంది. అప్పుడే చైతన్య అయితే చాలా కోపంగా ఆదిత్య దగ్గరికి అయితే వస్తాడు. అన్నయ్య, ఇంతకాలం నువ్వంటే చాలా గౌరవం ఉండేది. నిన్నొక రాముడు లెక్క, వదిన్ని సీతమ్మ లెక్క అనుకునేవాణ్ణి. కానీ నువ్వు సీతమ్మనే వదిలేసి అమ్మ పంతం కోసం మళ్ళీ పెళ్లి చేసుకుంటానని ఎలా మాటిచ్చావన్నయ్యా? వదిన్ని నువ్వు మర్చిపోగలవా? అసలు వదిన జ్ఞాపకాలు నీ మనసులో లేకుండా మొత్తం తుడిచిపెట్టగలవా అంటూ చైతన్య అయితే కోపంగా అడిగేసరికి ఇక ఏ సమాధానం చెప్పలేక ఆదిత్య అయితే మౌనంగా బయటికైతే వెళ్ళిపోతాడు. నాకు తెలుసు అన్నయ్య, నీ మనసులో వదిన జ్ఞాపకాలు, వదిన ప్రేమ ముద్రపడి ఉంది. నువ్వు వదిన్ని మర్చిపోలేవు. కేవలం అమ్మ స్వార్థం కోసం, అమ్మ పంతం కోసమే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు. నువ్వు ఎంతలా ఈ పెళ్లికి ఒప్పుకున్నా పైన దేవుడు అంటూ ఉన్నాడు. వదిన ఏ తప్పు చెయ్యలేదని నాకు తెలుసు. వదిన జీవితానికి ఎలాంటి అన్యాయం జరగదు అంటూ ఇక చైతన్య అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక అనుకున్న విధంగానే సునంద అయితే ఆదిత్యకి పెళ్లి సంబంధం అయితే కుదురుస్తుంది. ఇక పెళ్లి కూడా తొందరగా చేసేయాలని పెళ్లి ముహూర్తాలు అయితే పెట్టిస్తుంది. ఇక ఇదంతా చూసిన శశికాంత్ అయితే సునంద, ఒక్కసారి ఆలోచించు. ఆదిత్య ఆనందిని విడదీసి ఆదిత్యకి మళ్ళీ పెళ్లి చేస్తానని, వాడి జీవితం సంతోషంగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాడి జీవితం నరకమైపోతుంది. ఎందుకంటే ఆనంది అంటే ఆదిత్యకి ప్రాణం. ఆనంది లేకుండా ఆదిత్య బ్రతకలేడు. అలాంటిది నువ్వు వాడి మనసుని అర్థం చేసుకోకుండా వేరే అమ్మాయి మెడలో తాళి కట్టమంటే ఎలా కడతాడు అంటూ అడుగుతూ ఉంటాడు శశికాంత్ అయితే. చూడండి, ఈ విషయంలో మాట్లాడే హక్కు మీకు లేదు. ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చింది అంటే కారణం దానికి మీరే. మీ కారణంగానే ఆనంది ఇంట్లోంచి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆదిత్యకి మళ్ళీ పెళ్లి చేయవలసి వస్తుంది. నేను దీంట్లో ఎలాంటి స్వార్థం చూడడం లేదు. నా కొడుకు జీవితం బాగుండాలని నేను కోరుకుంటున్నాను అంటూ సునంద అయితే చెప్పి వెళ్ళిపోతుంది. నీ పంతం కోసం, నీ కోపం కోసం జీవితాలు పట్టించుకోకుండా నాశనం చేస్తున్నావు సునంద. నిజాలు తెలిసిన రోజు నీకు క్షమాభిక్ష కూడా దొరకదు అంటూ శశికాంత్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అనుకున్న విధంగానే సునంద అయితే పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది. ఇక పెళ్లికైతే ఆదిత్య కూడా రెడీ అవుతాడు. కానీ కంట్లో మాత్రం కన్నీళ్లు వస్తూనే ఉంటాయి. ఈ విషయం తెలుసుకున్న ఆనంది అయితే పెళ్లి మండపానికి అయితే వస్తుంది. ఆనందిని చూసి జీవన్ అయితే, ఎందుకు వచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అనంగానే, ఆగు జీవన, తనని రమ్మని
కౌరు చేసింది నేనే. ఎందుకంటే తన కళ్ళ ముందే నా కొడుకు పెళ్లి జరగాలి, నా కొడుకు మళ్ళీ వేరే అమ్మాయి మెడలో తాళి కట్టడం తన కళ్ళతోనే చూడాలి, అప్పుడే తను చేసిన తప్పేంటో తెలిసొస్తుంది అంటూ సునంద అయితే చెప్పంగానే ఆనంది అయితే మౌనంగా అక్కడే కూర్చుని ఉంటుంది. అప్పుడే ఆదిత్యనైతే పెళ్లిపీటల పైన కూర్చోబెడతారు. ఇక ఎదురుగా ఉన్న ఆనందిని చూసి ఆనంది కంట్లో కన్నీళ్లు చూసి ఆదిత్య అయితే ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. ఆనందితో గడిపిన జ్ఞాపకాలు, అలాగే ఆనందితో పంచుకున్న ప్రేమ, ఇవన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇంతలో ఇక పెళ్లి కూతురుని అయితే తీసుకువచ్చి కూర్చోబెడతారు. ఇక ముహూర్తం టైం అయితే అవుతుంది. ముహూర్తం టైం అవ్వంగానే ఆదిత్య చేతికి తాళిచ్చి కట్టండి బాబు, ముహూర్తానికి టైం అయిందని పంతులు గారు అనంగానే అప్పుడే ఆదిత్య అయితే ఆ తాళిబొట్టు తీసుకుంటాడు. సునంద అయితే ఇక ఆనంది వైపు చూసి చూడు, నీ కళ్ళతో ఒక్కసారి చూడు అంటూ సైగ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆనంది అయితే ఆదిత్య కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే ఆనంది కళ్ళల్లోకి చూసి పక్కనున్న అమ్మాయి మెడలో తాళి కట్టలేక ఒక్కసారిగా తాళైతే పక్కకి వేసి ఆనంది దగ్గరికి అయితే వచ్చి, నన్ను క్షమించు ఆనంది, నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను, నువ్వే నా సర్వస్వం అనుకున్నాను, నీతోనే నా జీవితం అనుకున్నాను, నిండు నూరేళ్ళు నీతోనే కలిసి బ్రతకాలి అనుకున్నాను, నా మనస వాచ కర్మన నిన్నే భార్యగా స్వీకరించాను, అలాంటి నా మనసులో ఇప్పుడు పరాయమ్మాయికి చోటు ఇవ్వమంటే ఎలా ఇస్తాను, అమ్మ మాట కోసం నీకు విడాకులు ఇచ్చాను, అమ్మ బాధపడకూడదు, అమ్మ దూరం అవ్వకూడదు అనే ఒకే ఒక్క కారణంతో ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను, కానీ నేను ఈ తాళి కట్టలేను, ఈ పెళ్ళి చేసుకోలేను, నన్ను క్షమించానంది, నీకోసమే నేను ఇంతకాలం ఎంతో బాధపడ్డాను, కానీ ఇప్పుడు నా మనసులో బాధను బయట పెట్టకపోతే మన ఇద్దరి జీవితాలు నాశనం అయిపోతాయి, అమ్మా నేను ఈ పెళ్లి చేసుకోలేను, నువ్వు ఏమనుకున్నా సరే నేను ఆనందినే భార్యగా కావాలి అనుకుంటే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావు, దూరంగా వెళ్ళిపోతావని నాకు చెప్పావు, నేను కాదనడం లేదు, అలాగని నీ కోసం ఆనందిని దూరం చేసుకోలేను, ఆనంది కోసం నిన్ను దూరం చేసుకోలేను, నేనే దూరంగా వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండాలి అనుకోవడం లేదు, నేను శాశ్వతంగా ఎవరికి కనిపించినంత దూరం వెళ్ళిపోతాను అంటూ ఆదిత్య అయితే ఇక ఆఖరి నిమిషంలో సునందకైతే ఊహించని షాక్ అయితే ఇస్తాడు. ఇక ఆదిత్య వెళ్ళిపోతాను అనడంతో సునంద అయితే వద్దు ఆదిత్య వెళ్ళిపోతాను అనడంతో సునంద అయితే తన మనసు మార్చుకుంటుంది. అప్పుడే ఇంతలో చైతన్య అయితే జరిగింది మొత్తం సాక్ష్యాలతో సహా సునంద ముందైతే బయట పెడతాడు. ఇక అదంతా చూసి సునంద అయితే కుప్ప కూలిపోతుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఆనంది తప్పు ఏమీ లేకపోయినా ఆనంది ఏ తప్పు చేసిందని అపార్థం చేసుకుని తనని దూరం చెయ్యాలి అనుకున్నాను, నాకు అసలు క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు అంటూ సునంద అయితే ఇక ఆనందికి క్షమాపణ అయితే చెప్పి తను చేసిన తప్పుకైతే కుమిలిపోతుంది. ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా ఒకటవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందివ్వండి.